హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు అయితే నేను చింతపండు మిరియాల చారు చూపించబోతున్నానండి. ఇవి చాలా టేస్ట్గా ఉంటాయి. తప్పకుండా ట్రై చేయండి. చారు ఎలా చేసుకుందామో చూసేద్దాం దాని ప్రాసెస్. ఫస్ట్ అయితే నేను కొద్దిగా పెద్ద నిమ్మకాయ అంత చింతపండు నానబెట్టుకున్నానండి. అండ్ 2 పచ్చిమిర్చి, 1 ఆనియన్, 2 చిన్న టమాటాలు కట్ చేసి పెట్టుకోవాలి. స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని అందులో తగినంత ఆయిల్ వేసుకొని తాలిమింజలు వేసుకోవాలండి. అవి కొద్దిగా వేయించుకోవాలి. ఇప్పుడు అలాగే అందులో క్రష్ చేసి పెట్టుకున్న వెల్లిపాయలు వేసుకోవాలి. అవి కొద్దిగా వేగాక పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ వేసేసుకోవాలండి. అలాగే 2 రెబ్బల కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి. చారు అయితే మిరియాలు చారు అండి. మిరియాలు చింతపండు చారు చాలా టేస్ట్గా ఉంటుంది. తప్పకుండా వీడియో నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ఇవి కొద్దిగా వేయించుకోవాలండి. తర్వాత కొద్దిగా ఇంగువ వేసుకోండి. ఇలాగే తాలింపులో కొద్దిగా ఇంగువ వేసుకోండి. చారు చాలా బాగుంటుంది. ఇది ఒకసారి ఇలాగా తిప్పేసుకోవాలండి. అలాగే వచ్చేసి మనం కట్ చేసి పెట్టుకున్న 2 టమాటా ముక్కలను కూడా వేసేసుకొని కొద్దిగా వేయించుకోవాలి. అంటే పచ్చిగా ముక్కలు కట్ చేసి చారులో వేసేస్తే అంతగా టేస్ట్ బాగుండదండి. నేను ఎప్పుడు తాలింపులోనే వేస్తాను టమాటాలు. అవి కొద్దిగా మగ్గాక మూత పెట్టుకొని కొద్దిగా మగ్గించుకోవాలి. అవి కొద్దిగా మగ్గాక చింతపండు పులుసు అలా వేసేసుకుంటే బాగుంటుంది చారు. విడిగా చారులో ముక్కలు ఇలాగ టమాటా ముక్కలు కలిపితే అంతగా పచ్చిగా అనిపిస్తాయి, బాగుండదండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేసి నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. నేను వీడియోస్ పెడితే మీకు నోటిఫికేషన్ రూపంలో వీడియోస్ వస్తాయండి. ఇప్పుడు కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకొని వేయించుకోవాలండి. పచ్చివాసన పోయేలాగా కొద్దిగా ఆయిల్లో మగ్గించుకోవాలి. ఆయిల్లో కొద్దిసేపు మూత పెట్టుకొని మగ్గించుకున్నాక మిరియాల పొడి అండి. నేను మిరియాలని క్రష్ చేసి బాగా దంచి పొడి పెట్టుకుంటాను. ఇలాగా చారు చేసినప్పుడు వేసుకుంటారండి. అది మిరియాల పొడి. అది కొద్దిగా వేసేసుకోవాలి. కొత్తగా ఛానల్ పెట్టాను ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. కొద్దిగా పసుపు కూడా వేసుకోండి ఆయిల్లో. అలాగే అది పచ్చివాసన పోయేలాగా అందులో మగ్గించుకోవాలి. ఒకసారి అంతా కలిపేసుకోవాలి. తర్వాత మనము చింతపండు బాగా పిసికేసుకొని ఆ వాటర్ అంతా ఒక గిన్నెలో తీసేసుకొని ఇందులోకి కలిపేసుకోవాలి. తాలింపులోకి మీకు కావాల్సినంత పులుపులో వాటర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు కొద్దిగా కారపొడి, ఉండి లేనట్టుగా కారపొడి వేసుకోవాలండి. నేను కొద్దిగా 1/2 స్పూన్ అలా వేసుకున్నాను. ఒకసారి బాగా తిప్పేసుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. కొంచెం చారు మరగనించుకోవాలండి. మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో పెట్టుకోండి, పొంగిపోతుంది. లేకపోతే కొంచెం పొంగులాగా వచ్చినప్పుడే తీసేసుకోవాలి. అలాగే కల్లు ఉప్పు యాడ్ చేసుకుంటున్నాను. మీకు ఇష్టమండి సాల్ట్ లేదా కల్లు ఉప్పు అయినా యాడ్ చేసుకోండి. నేనైతే పప్పుచారులోకి చారులలోకి మాత్రం కల్లుప్పు వాడతాను. కూరలలో కూడా వాడతాను. కల్లుప్పు చాలా మంచిది సాల్ట్ కన్నా. అట్లాగే ఫైనల్గా కొత్తిమీర కడిగి శుభ్రంగా కట్ చేసి వేసేసుకోండి. ఒకసారి తిప్పుకోండి. చారు అయిపోయినట్టే అండి. చాలా సూపర్గా ఉంటాయి. నేను అప్పుడప్పుడు చేస్తుంటాను. చారు చాలా మంచిగా అనిపిస్తాయండి. వేడివేడి అన్నంలో వేసుకొని తింటే. తప్పకుండా ట్రై చేయండి. ఫైనల్గా చారు రెడీ అయిపోయింది. వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి.